రైతులు మాత్రమే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని నమ్ముకొని పోవడం. ఇప్పుడు ఎట్లాగైతే మనం ఏపీలో మాట్లాడుకున్నట్టు కేవలం సంక్షేమం, నాకు ఎవరైతే సంక్షేమ ఫలాలు వాళ్ళకు పోతున్నాయో వాళ్ళే చేస్తారనుకోవడం, ఇంటలెక్చువల్ డొమైన్ ఉన్న వాళ్ళని విస్మరించడం అనుకుంటే, తర్వాత కొంత 6 నెలలు సంవత్సరం నుంచి పబ్లిక్లో ఏం జరుగుతూ ఉంది చర్చ అనే విషయానికి వచ్చేస్తే అది వీళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పోతూ ఉన్నప్పటికీ ప్రజా సంఘాలు, మీడియాలు పలానా ఇబ్బంది ఉంది, ఇవి జరుగుతున్నాయి అన్నప్పుడు ప్రజల యొక్క ఆకాంక్షలను కొంచెమన్నా కన్సిడరేషన్ చేసి ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పుపడేవాళ్ళు. ఎందుకంటే 39 సీట్లు అంటే హార్డ్లీ ఇంకొక 6 నుంచి 10 సీట్లు గెలవగలిగితే, అవి కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయినాయి, 15 ఏమో ఉన్నాయి. కొంచెం ఆ క్యాండిడేట్ల ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేలు వాళ్ళ సెట్టింగ్ ఎమ్మెల్యేలు ఏంది అని అంటే, ఇది నా రాజ్యం, అంతా నేనే. ఇంతకుముందు అన్నట్టు అక్కడ ఎంపీల యొక్క వాళ్ళకు విలువ లేదు, మంత్రులకు విలువ లేదు, ఇక ఎమ్మెల్సీలు అంటోళ్ళు ఒక 6 ఏళ్ళ కంటే అధ్వానంగా ఉండడం, ఇవన్నీ అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ఈ ప్రతిదీ ఒకదాని తర్వాత అంటే వీళ్ళు ఆ మైనస్ని పూడ్చుకోలేనటువంటి పరిస్థితులకు పోతా ఉంటే ఆ ఊబిలోకి వెళ్ళిపోతున్నారు తప్ప దీన్ని తిప్పికొట్టగలిగే వాళ్ళు లేకపోవడం, ఎక్కడికక్కడ ఒక మూకుమ్మడి నిర్ణయాలు కానీ మూకుమ్మడి ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారికి మేము చెప్పలేము ఏదన్నా ఉంటే అనే స్థాయికి వెళ్ళిపోవడం అనేది పబ్లిక్ నుంచి తనని దూరం చేసినటువంటి మాట వాస్తవం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఓడిపోయినారు. ఓటమి తర్వాత పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రజల సమస్య ఉందో, మేజర్గా కరెంటు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, దానికి తోడు ఎండలు, కరువు రావడం, ఇవన్నిటి దృష్ట్యా వెళ్ళినప్పుడు ఏమైందంటే సాధారణంగా మనం ఇప్పటికే చూస్తున్నాం ముఖేష్, కామన్ గా ఏదైతే అధికార పార్టీ మారిన తర్వాత తెలంగాణలో పవర్ కట్స్ అనేవి ఏ విధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎప్పుడైతే అగెనెస్ట్ గా మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పబ్లిక్ నుండి స్పందన వస్తుంది. ఎందుకంటే దాన్ని ఒక ప్రజల సమస్యగా స్వీకరిస్తారు. అదే అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా పోయి సభ పెడితే సభలు ఫెయిల్యూర్ అయినాయి కూడా చూసాం మనం లోక్సభ ఎన్నికల్లో. కానీ బస్సు యాత్ర సక్సెస్ అయింది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు అన్నట్టు రాజ్యాంగం మీద ఎన్నికలు జరిగినాయి. అంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకోవడం, వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేస్తారు అని చెప్పి బీజేపీ మీద ఒక ప్రోపగండా క్రియేట్ చేయడం, దాన్ని వాళ్ళు నిలువరించలేకపోవడం, ఈ రెండింటి దృష్ట్యా ఈ ఎంపీ ఎన్నికలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా జాతీయ పార్టీల ఎన్నికలుగా మార్చబడ్డాయి. ఇది జాతీయ మీడియా కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలకు పార్లమెంటులో ఏం పని అనే ఒక రకమైనటువంటి ప్రాపగండా క్రియేట్ అయింది. అందులో భాగంగా బీఆర్ఎస్ దురదృష్టం తీసుకెళ్లింది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క సమస్యల్ని పార్లమెంట్ లో వినిపించాలంటే అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవాలి, మన గొంతుగా అక్కడ వినిపించాలి తప్ప జాతీయ పార్టీలు మిగిలిన రాష్ట్రాల గురించి ఫైట్ చేస్తే తప్ప తెలంగాణ గురించి ఫైట్ చేయవు. సో మన ఎంపీలు గెలిస్తే అని చెప్పి ప్రజలకు వెళ్ళారు, కానీ ఎఫెక్ట్ ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం, ఇంకా మనకి సంబంధించిన ట్రెండ్స్ అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఫలితాలు తెలిసినప్పటికీ కూడా అధికారికంగా ఎవరికి ఎన్ని సీట్లు అని చెప్పి తెలియడానికి ఇంకాస్త సమయం పడుతుంది. దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఉదయం నుంచి ఫాలో అవుతున్న విధంగానే ఖచ్చితమైన వాస్తవ ఫలితాలను అయితే ఐ న్యూస్ మేము ముందుంచుతోంది. అది ఎగ్జిట్ పోల్స్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ విషయంలో కావచ్చు, నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, తెలంగాణ పార్లమెంట్ సంబంధించి, ఏపీ లోక్సభ పార్లమెంట్ సంబంధించి, దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ మెజారిటీ సాధించింది,